హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎనీ ఎంఎస్సి కోర్స్ ఎంట్రన్స్కి మనం ఎగ్జామ్ ఎలా అటెండ్ అవ్వాలి అండ్ దానికి అప్లై చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెజెంట్ 2026 నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీరు తెలంగాణ స్టేట్ రిలేటెడ్లో ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో మీరు ఏ కాలేజ్లో కానీ లేదు డైరెక్ట్ యూనివర్సిటీలో కానీ మీరు ఎక్కడైనా ఒక ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎంఎస్సి కోర్సెస్లోకి అడ్మిషన్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎన్ని సబ్జెక్ట్స్కి అయినా కూడా మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వచ్చు. బట్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అంటే సో జస్ట్ మీరు ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఎగ్జామ్ మీరు రాయాలి అనుకుంటే కనుక జనరల్ కేటగిరీ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ 800 రూపీస్ ఫీ పే చేయాలి. ఆర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ 600 రూపీస్ పే చేయాలి. సో మీరు కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అక్కడ ఎక్కడ మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుందో, మంచి సీట్ వస్తుందో అక్కడ మనం అడ్మిషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ రాస్తారు. సో ఇక్కడ మీరు కట్టి సెకండ్ సబ్జెక్ట్కి కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్. ఓకే, సో మీరు ఓన్లీ వన్ సబ్జెక్ట్ మీదే కాకుండా మీ ఇంట్రెస్ట్ని బట్టి అనదర్ సబ్జెక్ట్ మీద కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు. సో అయితే ఇక్కడ టోటల్గా మనకి ఎగ్జామ్ మోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఆన్లైన్ మోడ్ అంటే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ ఆథరైజ్డా కాదా చెక్ చేస్తారు. సో మీరు కరెక్ట్ పర్సన్ అని చెప్పి తెలిసిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ సిస్టమ్ మీద మీ హాల్ టికెట్తో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ మీకు స్క్రీన్ మీద విజిట్ అవుతుంది. సో డైరెక్ట్గా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేది 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ అనేవి మీకు నెంబర్స్ కనిపిస్తాయి. ఏ క్వశ్చన్ మీద మీరు నెంబర్ మీద క్లిక్ చేస్తారో ఆ రిలేటెడ్ క్వశ్చన్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఫేస్ చేసేది 1, 2, 3, 4 ఆప్షన్స్ అనేవి మీకు అక్కడ కనిపిస్తాయి. సో మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకున్నారో వన్స్ అది చూస్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఆ స్క్రీన్కి లాస్ట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి మనకి ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తారో ఆ క్వశ్చన్కి మీరు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నారో అది అక్కడ వరకు సేవ్ అవుతుంది. బట్ మీరు తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5th క్వశ్చన్ రీడ్ చేశారు. 5th క్వశ్చన్లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్తుంది. లేదు మీకు ఇంకొక ఆప్షన్ ఎలా అంటే పక్కన నెంబర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ నెంబర్ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు విజిట్ అవుతుంది. సో చాలామంది ఇందులో చేసే కొన్ని ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయంటే కొంతమంది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 100 క్వశ్చన్ నుంచి ప్రీవియస్కి వెళ్తారు. సో వాళ్ళకి ప్రీవియస్ ఆప్షన్ ఉండదు. సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్కి వెళ్ళదు కాబట్టి 99, 98, 97 అనే బటన్స్ క్లిక్ చేసుకోవాలి. సో అది కొంతమంది ఫస్ట్ నుంచి కొంతమంది లాస్ట్ నుంచి వస్తారు, అది మీ ఇష్టం. ఓకే, సో మీరు ఇలా కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారింగ్ చేస్తారు. అంటే టోటల్ మీరు 100 మార్క్స్కి క్వశ్చన్ ఎగ్జామ్ అనేది రాస్తారు. రాసిన తర్వాత ఫైనల్ టైం అయ్యేసరికి అది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. 90 మినిట్స్ టైం కాబట్టి 90 మినిట్స్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ కాకుండా మీరు ఒక 2 మినిట్స్ బిఫోర్ కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే టోటల్గా మనకి ఎగ్జామ్ రాసిన ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి ఒక టాప్ మార్క్స్ అనేవి గెట్ చేసుకొని ఆ టాప్ మార్క్స్ని బట్టి మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కట్ ఆఫ్ అని చెప్పి అక్కడి నుంచి మనకి ర్యాంకింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అక్కడ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనకి ఎగ్జామ్స్ లేదు కొన్ని డైరెక్ట్గా కొంతమందికి యూనివర్సిటీ సీట్స్ వస్తాయి. టాప్ 50, టాప్ 20, టాప్ 30 అలా ఎవరైతే ర్యాంక్ ఏం చేశారో వాళ్ళకి డైరెక్ట్గా యూనివర్సిటీ సీట్ అనేది వస్తుంది. సో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ సబ్జెక్ట్ రాస్తున్నారు, ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు, వన్స్ చూస్ చేసుకున్న తర్వాత అందులో ఆ ఎగ్జామ్కి మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఫస్ట్ క్లారిఫికేషన్తో ఎగ్జామ్ అప్లై చేయాలి. అండ్ దీనికి ఇంకా మనకి టైం ఉంది. ఎగ్జామ్ June 10th వరకు మనకి టైం ఉంది. సో June 10 తర్వాత మీకు ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసి 500 రూపీస్ పేతో మీకు అక్కడ ఎగ్జామ్ని లాస్ట్ డేట్తో కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా మనకి June 10th తర్వాత కాబట్టి మ్యాక్సిమం మనం లేట్ ఫీతో అప్లై చేసుకోకుండా June 10th బిఫోరే మనం అప్లై చేసుకోవడానికి
బెస్ట్. ఎందుకంటే వన్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. అంటే 800 ప్లస్ 500తో మీరు ఎక్స్ట్రా ఫీ పే చేయాలి. ఇంకా లేట్ అయితే కనుక 800 ప్లస్ 2000 ఫీతో మీరు ఎక్స్ట్రా ఫీ పే చేయాలి, సబ్మిట్ చేయాలి. సో అంతవరకు అవసరం లేకుండా మనం కరెక్ట్గా విత్ ఇన్ టైంలో మనం సబ్మిట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎవరైతే మనకి తెలంగాణ స్టేట్లో ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో అండ్ ఎంఎస్సి కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్గా ఈ ఎగ్జామ్